పట్నం వచ్చిన పతివ్రతలు అప్పట్లోనే ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. 1982లో వచ్చిన ఈ సినిమా వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మోహన్ బాబు నటన ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరు ఉన్నా కూడా ఎక్కువ మోహన్ బాబు గారి నటనే అందరికీ నచ్చుతుంది. స్క్రీన్ పై చిరంజీవిని సైతం పక్కన పెట్టి మరి తన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు నట ప్రపూర్ణ. ఈ మూవీలో మోహన్ బాబు గారి డైలాగ్స్, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ మంత్రముగ్ధులను చేశారు డైలాగ్ కింగ్. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో మొదట మోహన్ బాబుని బుక్ చేశారు. మరో హీరో పాత్రకి మురళీమోహన్ ని ఎంపిక చేశారు విజయబాపినీడు. ఏవో కాల్ షీట్స్ సమస్య వల్ల మురళీమోహనే చిరంజీవిని విజయబాపినీడికి రికమెండ్ చేశారు. అలా చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన శ్రీరామ బంటు, బిల్లారంగ, కిరాయి రౌడీలు, చక్రవర్తి, కొదమసింహం లాంటి మరపురాని కాంబో సినిమాల్లోకి పట్నం వచ్చిన పతివ్రతలు చేరింది. మోహన్ బాబు కెరీర్ కి ఈ మూవీ ఎంతో ఉపయోగపడిందని చెప్పడం కంటే మోహన్ బాబు నటన ఈ సినిమాకి ఎంతో ప్లస్ అయిందని చెప్పాలి. అంత అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో మోహన్ బాబు నటన ఇప్పటికీ ఎప్పటికీ అభిమానుల హృదయాలలో మెదులుతుంది.